బ్రేకేనా చూస్తున్నాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి ఉండబోతున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది. ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైరాలం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆయన గోవా లోకయుక్తగా సుదర్శన్ రెడ్డి పనిచేశారు. అయితే ఈ నెల 21న సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బరిలో నిలుచోవడంపై ఖర్గే వివరణ ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, అందుకే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టామని ఖర్గే వెల్లడించారు.